పాడైపోయిన ఈ వాటర్ క్యాన్ డబ్బాలో రోజా చెట్టు అయితే నాటుతున్నాం. ముందుగా వాటర్ క్యాన్ని యాక్సా బ్లేడ్తో ఈ విధంగా కోసుకుంటున్నాం. మూత అయితే చాలా బాగా కట్టయింది. ఈ మాత్రం ఖాళీ అయితే సరిపోతుందండి మనకి రోజా చెట్టు నాటేదానికి. మీరు చూస్తున్న చెట్టే అండి ఇప్పుడు మనం నాటిపోయేది. ముందుగా వాటర్ క్యాన్కి కొన్ని హోల్స్ అయితే వేసుకోవాలి. దానికోసం నేను ఒక ఇనప రాడ్ తీసుకొని కొంచెం వేడి చేసి ఈ విధంగా అయితే హోల్స్ వేసుకున్నాను. చాలా బాగా చిన్న చిన్న హోల్స్ అయితే వచ్చాయి. మొక్క నాటాలంటే మనకి కొంచెం ఎరువైతే కావాలి. ఇంటి పక్కన అయితే కావాల్సినంత ఎరువు ఉంది. డబ్బాలోకి ఎరువు అయితే వేసుకున్నాను. అయితే ఈ ఎరువులోకి కొంచెం ఎర్రమట్టి అయితే కలుపుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఎర్రమట్టి అయితే కలపాలండి. ఎర్రమట్టి ఎరువు రెండు మిక్స్ చేస్తే మొక్కకి మరింత బలంగా ఉంటుంది. మా జామ చెట్టు కాడ ఎరువు అయితే వేశాను. అందులోకి కొంచెం ఎర్రమట్టి అయితే కలుపుతున్నాను. ఈ విధంగా మిక్స్ చేసి మనకి ఎంతైతే అవసరం అవుద్దో అంత మట్టిని డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. సగం డబ్బా నిండా మట్టి అయితే వేశాను. నర్సరీ వాళ్ళు చెప్పారండి కొంచెం డిఏపి దానితో పాటు ఎప్సమ్ సాల్ట్ 2 వేసి బాగా మిక్స్ చేసి మొక్కనైతే నాటమన్నారు. రోజా మొక్క అయితే తీసుకున్నానండి. అడుగైతే కొంచెం గట్టిగా ఉంది. దానికోసం ఈ విధంగా పగలగొట్టి కొంచెం మట్టి అయితే తీసి మొక్కనైతే నాటుతున్నాను. డబ్బాలో అయితే మొక్కనైతే పెట్టేశాను. ఖాళీగా ఉన్న ప్లేస్లో మట్టితో పూర్తిగా నింపేస్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బా తీసుకొని మిద్ది మీదకైతే వెళ్ళి మిగతా రోజా మొక్కల పక్కనైతే పెట్టేస్తానండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా రోజా చెట్టు అయితే మిద్ది మీద పెట్టేశానండి. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ తీసుకొని మొక్కకు కానీ పోసేస్తే మన పని అయితే అయిపోతుంది. దానికోసం కొంచెం డబ్బా నిండా వాటర్ తీసుకొని ఈ విధంగా మొక్కకైతే పోస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. బాయ్ ఫ్రెండ్స్.